హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాల నూతన అధిపతిగా ఎన్నికైంది. హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ యొక్క అధిపతిగా ఎన్నికైనది ఎవరు అంటే పివి చలపతిరావు. నెక్స్ట్, ఇటీవల గుంటూరులో తురకపాలెంలో వరుస మరణాలకు కారణమయ్యే బ్యాక్టీరియా పేరు. ఆన్సర్ ఏ బల్కల్డేరియా సుడోమలై. ఇది మెలియోయిడోసిస్కు కారణమయ్యే కారకం. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా అనేది నేల మరియు నీటిలో కనిపిస్తుంది. నెక్స్ట్, తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి ఆర్డి విల్సన్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిఇఓగా ఇటీవల దాత్రిరెడ్డి నియమితులయ్యారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకు సిఇఓగా అనిల్ కుమార్ సింగల్ నియమితులయ్యారు. రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ చైర్మన్గా ఆర్ శివారెడ్డి నియమితులయ్యారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కోచ్ అయిన గ్యారిస్టెడ్ నియమితులయ్యారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని పేదల ఇంటి ముందుకే ఆధునిక వైద్యం చేపట్టే ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు. ఆన్సర్ సి సంజీవని. నెక్స్ట్, సోమశిల ప్రాజెక్టు ఏ నదిపై కలదు? ఆన్సర్ సి పెన్నా. సోమశిల ప్రాజెక్టు పెన్నా నదిపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కృష్ణా నదిపై ప్రకాశం జిల్లాలో ఉంది. పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిపై ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది గోదావరి జలాలలో కృష్ణా జలాలతో కలిపే నదుల అనుసంధాన పథకం. వరికపూడిశిల ఎత్తిపోతల పథకం, ఇది వరికాపుడి వాగు కృష్ణా నదికి ఉపనది. ఇది పల్నాడు జిల్లాలో ఉంది. నెక్స్ట్, నాలా అంటే? ఆన్సర్ బి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్, వ్యవసాయేతర భూముల అంచనా. ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్ చట్టం 2006ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చట్టం అనేది వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలను మార్చడానికి అనుమతులు తీసుకోవడం వల్ల దానిపై నాలా ఫీజు లేదా కన్వెన్షన్ బ్యాక్ వసూలు చేయడానికి చట్టం అనేది రద్దు చేసింది. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ సి అమరావతి. నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? మెడ్టెక్ యూనివర్సిటీ అనేది విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి విశాఖపట్నం. జీసీసీ బిజినెస్ సమావేశం అనేది విశాఖపట్నంలో సెప్టెంబర్ 17, 2025 జరిగింది. సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్లోబల్ క్యాప్ ఎబిలిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ అనేది జీసీసీ అనేది విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, డ్వాక్రా మహిళలకు ఉన్న వాయిదాల్లో చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు. ఆన్సర్ ఏ క్యాప్స్ రికవరీ యాప్. నెక్స్ట్, జాసువా కవితా పురస్కారం ప్రముఖ ఏ సాహితీవేత్తకు దక్కింది? ఆన్సర్ ఏ తెలకపల్లి రవి. కేంద్ర ప్రభుత్వ పురస్కారం మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు 2025 డాక్టర్ ప్రసాద్ పాటి బండ్ల గారికి ఈ అవార్డు అనేది దక్కింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నాగరాజు మద్దిరాల గారికి నాయుడమ్మ స్మారక పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్, ఇటీవల గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అందించింది? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్, ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2025 అనేది ఈ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి విజయవాడ. ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2025లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చెల్లా రాజేంద్ర ప్రసాద్కు ఎంపికయ్యారు. ఇతను సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్నారు. అలాగే బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇయర్ పి రమణిగా అందుకున్నారు. అలాగే బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్గా అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంపికయ్యింది. నెక్స్ట్, ఏ పథకం కింద కేంద్రం సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనుంది?
ఆన్సర్ ఏ స్వదేశ్ దర్శన్ 2.0 అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా. నెక్స్ట్, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు ఉత్పత్తి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలోనే అతిపెద్ద కర్నూలులో బంగారు ఉత్పత్తి కర్మాగారం అనేది ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, భారత రంగ్ మహోత్సవ్ 2026 ఎక్కడ జరగబోతోంది? ఆన్సర్ డి గుంటూరులో జరగబోతుంది. నెక్స్ట్, ఇటీవల రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా అభివృద్ధి చేయాలని ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఈ సమ్మిట్లో భాగంగా దీన్ని నిర్ణయించారు. అది ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతిలోని తూళ్ళూరు సమీపంలో ఎన్ని అడుగుల శ్రీ అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం అనేది ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ సి 58 అడుగుల. నెక్స్ట్, 2025 తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రం? ఆన్సర్ బి కల్కి 2898 AD. అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్కు ఈ అవార్డు అనేది లభించింది. ఏ సినిమాకు అంటే పుష్ప 2 ది రూల్. ఉత్తమ నటి కేటగిరీలో రష్మిక మందన్నకు పుష్ప 2 ది రూల్ ఆఫ్ సినిమాకు గాను లభించింది. అలాగే ఉత్తమ దర్శకుడుగా సుకుమార్, ఉత్తమ విలన్గా కమల్ హాసన్. ఏ సినిమాకు అంటే కల్కి 2898 AD సినిమాకు. అలాగే ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో అమితాబ్ బచ్చన్కు, ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అన్నాబెల్కు, అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో దేవిశ్రీ ప్రసాద్కు ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్, ఇటీవల స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే దీనిని నిర్మలా సీతారామన్ ఎక్కడ నుంచి ప్రారంభించారు? ఆన్సర్ ఏ విశాఖపట్నం నుండి. ఏ పథకం కింద మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు అంటే స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా. ఆంధ్రప్రదేశ్లోని పని గంటలు పెంచే సవరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. అయితే 8 గంటల నుంచి ఎన్ని గంటలకి దాన్ని పెంచారు? ఆన్సర్ సి 8 గంటల నుంచి 12 గంటలకు పెంచారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ సహకార బ్యాంకు జాతీయ స్థాయిలో 2వ బహుమతిని గెలుచుకుంది? ఆన్సర్ ఏ APCOB. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అనేది నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆప్కాబ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే వీరాంజనేయులు. భారతదేశంలో సహకార బ్యాంకుల పనితీరును పర్యవేక్షించే ప్రధాన సంస్థలు RBI మరియు నాబార్డ్. 3 అంచెల సహకార వ్యవస్థ: 1 రాష్ట్ర స్థాయి, 2 జిల్లా స్థాయి, 3 గ్రామ స్థాయి. భారతదేశంలోని సహకార ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే ఒక జాతీయ సంస్థ ఏది అంటే నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా NCUI. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. విజయనగరంలో భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పేరు? ఆన్సర్ బి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టనున్న నిర్మాణ సంస్థ ఏది అంటే GMR గ్రూప్. ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ ఏ స్వాతంత్ర సమరయోధుడు జయంతి సందర్భంగా ప్రకటించింది? ఆన్సర్ బి గౌతు లచ్చన్న. ఇతని జ్ఞాపకార్థంగా ఆగస్టు 16ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఏ అమరావతి. యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితా 2025లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని ప్రాంతాలు చోటు సంపాదించాయి? ఆన్సర్ ఏ 2. అవి తిరుమల కొండలు సహజ వారసత్వ సంపద అని, అలాగే విశాఖపట్నం భీమిలి తీరంలో ఎర్రమట్టి దిబ్బలు, ఈ రెండింటిని యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేవి 6000 సంవత్సరం క్రితం ఏర్పడినవని, అందుకే దీనిని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది. అలాగే భారతదేశంలో మొత్తం 7 2025లో యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి.
నాగా హిల్ హిప్యోలైట్, అలాగే డెక్కన్ డ్రాప్స్ మహారాష్ట్రలోని పంచగనిలో మహాబలేశ్వర్లో ఉన్న డెక్కన్ డ్రాప్స్, అలాగే కేరళలో వర్కాల, కర్ణాటకలో ఉడిపిలో సెయింట్ మేరీన్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, అలాగే మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్గోలు. ఈ 7 ప్రాంతాలతో కలిపి యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇప్పటి వరకు భారతదేశం నుంచి మొత్తం 69 అంశాలకు చోటు లభించింది. 1983లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడిన మొదటి భారతీయ ప్రదేశాలు ఏవి అంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, తాజ్మహల్, ఆగ్రా కోట. ఈ 4 ప్రదేశాలు ఈ జాబితాలో చేర్చబడిన మొదటి 4 ప్రదేశాలు. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ స్కీమ్. ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్కు స్కోచ్ అవార్డు పొందిన గ్రామం ఆన్సర్ ఏ నారావారిపల్లి గ్రామం. ఇది చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లికి స్కోచ్ గ్రూప్ అవార్డు అనేది వచ్చింది. 1649 ఇళ్లపై సోలార్ రూట్ ట్యాప్ ప్రాజెక్టుకు చాలా తక్కువ సమయంలో విజయవంతంగా అమలు చేయడం వల్ల ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనది ఆన్సర్ ఏ ఆలపర్తి విద్యాసాగర్. నెక్స్ట్ తీర ప్రాంత సురక్షిత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఏ సెప్టెంబర్ 20. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ బార్గ్ మరియు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ అయిన భావనలను రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సముద్ర తీరాలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. నెక్స్ట్ ఇటీవల అమెరికాలోని 14వ అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది ఆన్సర్ సి తోటకూర ప్రసాద్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన కొత్త అక్రెడిటేషన్ రూల్స్ పేరేమిటి ఆన్సర్ సి కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ 2025. నెక్స్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు 2025 ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ జరిగాయి ఆన్సర్ సి విశాఖపట్నంలోన జూన్ 21న జరిగాయి. 2025 యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్లు 3.01 లక్షల మందితో యోగాసనాలు వేశారు. ఈ యోగా కార్యక్రమానికి 2 గిన్నిస్ రికార్డులు అనేవి సొంతం చేసుకున్నారు. ఒకే వేదిక మీద ఎక్కువ మంది ప్రజలు యోగా సాధన, ఒకే వేదికపై ఎక్కువ మంది సూర్య నమస్కారాల ప్రదర్శన, ఈ 2 గిన్నిస్ అవార్డులు అనేది విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వచ్చాయి. నెక్స్ట్ మొట్టమొదటి పశువుల హాస్టల్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభించారు ఆన్సర్ ఏ కర్నూలు జిల్లాలో తడకనపల్లి గ్రామంలో. నెక్స్ట్ ఏపీలో ఉచిత బస్సు పథకం ఏ పేరుతో ప్రారంభమైంది ఆన్సర్ సి స్త్రీ శక్తి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు విజయవాడలో దీనిని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరిని నియమించారు ఆన్సర్ ఏ బిసిడి జస్టిస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఏ అక్షర ఆంధ్ర. గ్రామ వార్డు సచివాలయాల సర్వే 2024 ప్రకారం 15 నుంచి 59 ఏళ్ల మధ్యలో చదువు రాని వారు 81,14,590 మంది ఉన్నారని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకం కింద 3 ఏళ్లలో 75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో అక్షర ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్లోని అక్షర ఆంధ్ర ఏ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అమలు చేస్తున్నారు అంటే వెరీ ఇంపార్టెంట్ ఉల్లాస్ పథకం కింద. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వ పథకమైన ధర్తీ ఆబా జంజనీయ గ్రామ్ ఉత్కర్ అభియాన్ ఆంధ్రప్రదేశ్లోని మొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు ఆన్సర్ బి పార్వతీపురం మన్యం జిల్లా.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దీన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వం గిరిజన గ్రామాలలో సమగ్ర అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును మెరుగుపరచడానికి ప్రారంభించిన ఒక పథకం. ఈ పథకం అనేది బిర్సా ముండకు గౌరవంగా ధర్తీ ఆబా భూమిని రక్షించేవాడు అని పేరు పెట్టారు. నెక్స్ట్, చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో ఎన్నో స్థానం లభించింది? ఆన్సర్ సి, 6వ స్థానం. భారతదేశంలో చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంస్థగా ప్రకటించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వాన మహోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున నిర్వహించింది? ఆన్సర్ సి, జూన్ 5. ఆన్సర్ సి, జూన్ 5. నెక్స్ట్, నక్సా ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నగరాలను ఎంపిక చేసింది? ఆన్సర్ ఏ, 10 నగరాలను. 10 పుర నగరపాలక సంస్థలను కేంద్రం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. నక్సా అనేది ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రాజెక్టు. పట్టణ ప్రాంతాల్లో భూమి రికార్డులను రూపొందించడానికి, పట్టణ పౌరులకు సాధికారత కల్పించడానికి, జీవన సౌలభ్యం మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టారు. అలాగే మోప్మా ప్రాజెక్ట్ అనేది పట్టణ మహిళలకు వివిధ పథకాల ద్వారా జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధిని కృషి చేస్తున్న పట్టణ పేదరిక నిర్మూల సంస్థ. మోప్మాకు ప్లాటినం అవార్డులు అనేవి 9 అవార్డులు దక్కాయి. మోప్మా ఎండి ఎవరు అంటే తేజ్ భరత్. ఈ అవార్డులను న్యూఢిల్లీలో సెప్టెంబర్ 20న ప్రధాన ఉత్సవం అనేది జరుగుతుంది. నెక్స్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రహదారి నిర్మాణం ఏ రాజధానుల మధ్య వేయనున్నారు? ఆన్సర్ ఏ, అమరావతి మరియు హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్ మరియు అమరావతి మధ్య ఈ మార్గం వేయనున్నారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్లో బందరు పోర్టుకు అనుసంధానించబడుతుంది. దీని యొక్క మొత్తం పొడవు 297.82 కిలోమీటర్లు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పాత రహదారులకు విస్తరించకుండా కొత్తగా నిర్మించే రహదారులను గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అని అంటారు. ఇవి సాధారణంగా జనావాసులు లేని ప్రాంతాల గుండా నిర్మించబడతాయి. హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే ఈ రహదారి 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా, వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై పోర్ట్ సముద్ర తీరం లేని ప్రాంతాలలో సముద్ర వాణిజ్యానికి అనుసంధానంగా పనిచేసే ఒక అంతర్జాతీయ లాజిస్టిక్ కేంద్రం. ఇవి సరుకులను ప్యాక్ చేయడం, నిర్వహణ మరియు షిప్పింగ్ చేయడానికి అవసరమైన అన్ని సేవలను ఈ డ్రై పోర్ట్స్ అనేవి అందిస్తాయి. నెక్స్ట్, అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కంపెనీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, రొనాల్డ్ రాస్. ఇతనిని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయిన పీయూష్ కుమార్ నియమించారు. రొనాల్డ్ రాస్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతదేశంలోని ప్రసూతి మరణాల రేటు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థానం. ఆన్సర్ ఏ, మొదటి స్థానం. దేశంలోని మాతృ మరణాలు తక్కువగా ఉన్న కేరళ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తాజాగా కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ప్రసూతి మరణాలపై ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 30 చొప్పున నమోదయ్యాయి. అలాగే అత్యధికంగా ఒడిశాలో 153 ఉంటే అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలో 30 చొప్పున నమోదయ్యాయి. నెక్స్ట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల బెలూన్ గుహలకు వారసత్వ గుర్తింపు ఇచ్చింది. బెలూన్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ డి, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా కులిమిగుండ్ల మండలంలోని బెలూన్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కించుకుంది. అలాగే ఇవి దేశంలోనే పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత లబ్ధి చేకూరనుంది? మొదటగా 5 లక్షలు ఉండేది, ప్రస్తుతం 25 లక్షలుగా. ఆన్సర్ డి, 25 లక్షలు. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆన్సర్ ఏ 2 అవార్డులు. గంగిశెట్టి శివకుమార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసి అయిన గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవతకు బాల సాహిత్య అవార్డు వచ్చింది. అలాగే ప్రసాద్ సూరి, విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ సూరి రచించిన మైరావణకు యువ సాహిత్య పురస్కారం అనేది వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని 87 పట్టణ ప్రాంతాల్లో రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ డి 157. ఆంధ్రప్రదేశ్లోని 17 కార్పొరేషన్లో 2025 అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సిపిఐ మావోయిస్టుతో పాటు దాని ఫ్రంట్ సమస్యలపై నిషేధాన్ని ఎంతకాలం పాటు పొడిగించారు? 1 సంవత్సరం పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరం నాటికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ డి 2030. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ కోసం అమరావతిలో ఇన్నోవేషన్ సెంటర్ను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో ఏపీకి మొత్తం ఎన్ని జాతీయ అవార్డులు లభించాయి? ఆన్సర్ ఏ 10. ఓడిఓపి అవార్డులో చేనేత హస్తకళల విభాగానికి ఆంధ్రప్రదేశ్కు 7 అవార్డులు లభించాయి. వ్యవసాయ రంగంలో 2 అవార్డులు లభించాయి. బొబ్బిలి వీణ విజయనగరం జిల్లాకు చెందిన ఓడిఓపి ఉత్పత్తి అవార్డు పొందింది. అలాగే ఏటికొప్పాక బొమ్మలు అనకాపల్లికి చెందిన ఓడిఓపి ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అవార్డులో అనకాపల్లికి చెందిన ఓడిఓపి ఉత్పత్తిగా అవార్డు వచ్చింది. ఉత్పత్తిగా కాకినాడ పెద్దాపురం సిల్క్ సారీకు ఓడిఓపి అవార్డు అనేది వచ్చింది. అలాగే బాపట్ల జిల్లా చీరాల సిల్క్ సారీకు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరకు, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అల్లికల కుట్టుకు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుకు, అలాగే గుంటూరు మిర్చికి వ్యవసాయ రంగంలో ఓడిఓపి అవార్డు అనేది లభించింది. శ్రీకాకుళం జిల్లాకు జీడిపప్పుకు ఓడిఓపి అవార్డు అనేది లభించింది. నెక్స్ట్, ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమితులైన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి సూర్యదేవర మహేంద్రదేవ్. ఇతను యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ హరీష్ కుమార్ గుప్తా. నెక్స్ట్, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి సతీష్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో మహిమలూరులో 1963 జూలై 1న సతీష్ రెడ్డి జన్మించారు. తెలుగు వారైన బాల వెంకటేశ్వర వర్మ ప్రస్తుతం మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా పనిచేస్తున్న ఈ మండలిలో ఇతను అంటే బాల వెంకటేశ్వరన్ పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో రేడియో ఐసోటోపుల ఉత్పత్తికి అనుమతి లభించింది? ఆన్సర్ సి విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు మే 19న బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి రాయపాటి శైలజ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా కెఎస్ జోహార్ నియమితులయ్యారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్ని విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ సి 7. అవి కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం మరియు ఒంగోలు. నెక్స్ట్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం అమలు చేసిన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఏ మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంది. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 4వ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు అనేవి చోటు సంపాదించుకున్నాయి. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం? ఆన్సర్ డి 4వ స్థానం. మొదటి స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గం ఎక్కడ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే ఆమోదం ముద్ర వేసింది?
ఆన్సర్ ఏ విశాఖపట్నం. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డి విజయవాడ. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి కృష్ణా జిల్లా. నెక్స్ట్ దేశంలో తొలిసారిగా ఏ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ పరిపాలన శ్రీకారం చుట్టింది? ఆన్సర్ బి మనమిత్ర. 161 రకాల పౌర సేవలకు ప్రభుత్వం అందజేస్తుంది ఈ వాట్సాప్ నంబర్ ద్వారా. వాట్సాప్ నంబర్ ఏది అంటే 9553000009. నెక్స్ట్ తలసరి ఆదాయంలో 2024 సంవత్సరంలో పోలిస్తే ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోని ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ 11.89. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహన్ పార్కు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు? నెక్స్ట్ నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక ఇంజనీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులు ఏ యాప్ ద్వారా అందించవచ్చు? ఆన్సర్ డి పురమిత్ర. ఇది ఏఐ సాంకేతికతో రూపొందించిన పురమిత్ర యాప్ను చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది? ఆన్సర్ ఏ ఏప్రిల్ 14, 2015 నుండి. నెక్స్ట్ మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీవో పావర్టీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ బాపట్ల. సంపన్న మార్గాలకు మార్గదర్శి అని, పేద కుటుంబాలకు బంగారు కుటుంబం అని నామకరణం చేశారు. P4 జీవో పావర్టీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా P4 విధానాన్ని తీసుకొచ్చారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యసనం వంటి యువతను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకం? ఆన్సర్ ఏ నవోదయం 2.0. నెక్స్ట్ బల్క్ డ్రగ్ పార్క్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ డి అనకాపల్లి. నెక్స్ట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ బి 2వ స్థానంలో. నెక్స్ట్ తాటిపూడి రిజర్వాయర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏ రిజర్వాయర్గా పేరు పెట్టింది? ఆన్సర్ బి గొర్రెపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. అది ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏ జనవరి 11. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి విజయవాడలోని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సత్ఫలితాలు సాధించారు? ఆన్సర్ డి అస్త్రం. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ క్రిస్ సిటీను ఏ సంవత్సరం కల్లా సాకారం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక? ఆన్సర్ సి 2027. నెక్స్ట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఏ అనకాపల్లి. నెక్స్ట్ 2025-26 అటల్ భూజల్ యోజన భూగర్భ జలాల పెరుగుదల కోసం చోటు చేసుకున్న రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ బి 5 రాష్ట్రాలు. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు మరియు పంజాబ్. అటల్ భూజల్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టే కార్యక్రమం. పరంపరాగత అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన తోలు బొమ్మల కళాకారుని పేరు? ఆన్సర్ ఏ దళవాయి శివమ్మ. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్లో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరు? ఆన్సర్ డి రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ను ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రారంభించనుంది? ఆన్సర్ ఏ బాపట్ల. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? దేశంలో 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అలాగే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది.
నెక్స్ట్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ ఏడాది వరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన రాష్ట్రం ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏ పేరుతో శ్రీకారం చుట్టింది? ఆన్సర్ డి అడవి తల్లి బాట. ఇటీవల ఏ నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురంలో డిఆర్ఐ అధికారులు గుర్తించారు? ఆల్ప్రాజోలం కోలాక్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ సేవ నుండి పల్లె సేవకు పథకానికి అర్హులు ఎవరు? దేశ సేవ నుండి పల్లె సేవకు పథకానికి అర్హులు పదవి విరమణ పొందిన సైనికులు, మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు అందజేసి గ్రామాల్లో వ్యవసాయ సేవలు అందించేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణ పారదర్శక మరియు పౌర సేవలను మెరుగుపరచడం కోసం తీసుకువచ్చిన డిజిటల్ ప్లాట్ఫారం పేరు? ఆన్సర్ ఏ స్వర్ణ పంచాయతీ పోర్టల్. నెక్స్ట్ 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఎంతమంది రాష్ట్ర పోలీసులకు ప్రెసిడెంట్ మెడల్ రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది? ఆన్సర్ ఏ 2. ప్రెసిడెంట్ మెడల్స్ 2, అలాగే 20 మెరిటోరియల్ సర్వీస్ మెడల్స్ వచ్చాయి. అంటే ప్రశంసనీయ పథకాలు 20 వచ్చాయి. దేశవ్యాప్తంగా 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలు, అలాగే 233 మందికి శౌర్య పథకాలు, అలాగే 758 మందికి ప్రశంసనీయ సేవ పథకాలు ప్రకటించారు. నెక్స్ట్ ఆగస్టు 15, 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్ఫారం ద్వారా ఎన్ని ప్రభుత్వ సేవలు అందించాలని భావిస్తుంది? ఆన్సర్ సి 700. నెక్స్ట్ ఆంధ్ర ప్రీమియం లీగ్ ఏపీఎల్ 4వ సీజన్ క్రికెట్ పోటీకు ప్రచారకర్తగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ డి వెంకటేష్. నెక్స్ట్ గ్రీన్ ఆంధ్ర సమితి 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి విజయవాడ. నెక్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ సి 6వ స్థానంలో. నెక్స్ట్ సాగరమాల 2.0 అనేది ఓడరేవుల ఆధునీకరణ, ఓడరేవుల అనుసంధానం, ఓడరేవుల పారిశ్రామీకరణ, అలాగే ఓడరేవుల తీర ప్రాంత కమ్యూనిటీ అభివృద్ధి, ఈ 4 కరెక్టే. ఇవన్నీ ఈ పథకం కింద దేశవ్యాప్త కార్యక్రమం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ కుంకి ఏ జిల్లాలో విజయవంతంగా చేపట్టింది? ఆన్సర్ ఏ చిత్తూరు. ఏనుగులను నియంత్రించడానికి కుంకు ఏనుగులను ఏ రాష్ట్రం నుండి తీసుకొచ్చారు అంటే కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకొచ్చి ఆపరేషన్ కుంకిని ప్రారంభించారు. నెక్స్ట్ అమరావతిలో 2026 జనవరిలో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు మహాసభల ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి గజల్ శ్రీనివాస్. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆన్సర్ ఏ ప్రకాశం జిల్లా. నెక్స్ట్ 71వ జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పొందిన తెలుగు బాలిక? ఆన్సర్ సి సుకృతి.